రాజ్ తరుణ్ ఈ పేరు చెబితే ఉయ్యాల జంపాల లాంటి చిన్న సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు రాజ్ తరుణ్. మన పక్కింటి కుర్రాళ్ళ యాక్ట్ చేసే ఇతను అందరి మనలో పొందాడు. తర్వాత సుకుమార్ లో వచ్చిన కుమారి 21 ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన వీడో రకం ఆడో రకం సినిమా చూపిస్తా మామ లాంటి సినిమాలు హిట్ అందుకున్న తర్వాత చాలా సినిమాలు ప్రాపర్తోనే సరిపెట్టుకోవాల్సింది రాజ్ తరుణ్. అందగాడు, కిట్టిగాడు, బుజ్జిగాడు, పవర్ ప్లే, లవర్స్, ఇద్దరి లోకం ఒకటే ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చినా సరైన హిట్ అయితే దొరకలేదు. అయితే రీసెంట్గా జూలై 26 రిలీజ్ అయిన పురుషోత్తముడు ఇది డీసెంట్ ఫ్యామిలీ హిట్ అని చెప్పాలి. 2.5 hours ఎక్కడ బోర్ అనేది ఫీల్ అవ్వము. కార్పొరేట్ వ్యవస్థకి రైతుకి లింకప్ చేసే సినిమా ఇది. కార్పొరేట్ వ్యవస్థలో CEO అవ్వాలంటే 100 days కామన్ మ్యాన్గా బతకాలి. ఈ టార్గెట్తో సినిమా 2.5 hours నడిపాడు డైరెక్టర్. మరి కామన్ మ్యాన్గా అతను బతకగలిగాడా, మరియు పల్లెటూళ్ళ రైతుల ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాడా అన్నదే కథాంశం. మొత్తం 2.5 hours ఎక్కడ బోర్ ఫీల్ అవ్వము. మంచి బ్యాక్గ్రౌండ్, అలాగే ఇండస్ట్రీ బెస్ట్ కెమెరా, బెస్ట్ ఎడిటర్ మార్తాండకి ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేశాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ 3 పాటలు సూపర్ పాటలతో సినిమా మొత్తం అలరించాడని చెప్పాలి. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్కి మంచి హిట్టే, మంచి కంబ్యాకే దొరికింది. ఇలాంటి చిన్న సినిమాతో 2024లో ఒక మంచి సినిమానే చూసామన్న ఫీల్ కలుగుతుంది. ఎప్పటి నుంచో రైతుల మీద సినిమాలు వస్తున్నా ఇలాంటి కథావృత్తంతో సినిమా రాలేదు. అయితే ఇలాంటి సినిమాలు అక్కడక్కడ ఈ సినిమాలో మనం చూసి అక్కడక్కడ శ్రీమంతుడు సీన్లు మనకి గుర్తు వస్తుంటాయి. ఏది ఏమైనా రాజ్ తరుణ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్, రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్ కానీ ఈ సినిమాలో హైలైట్. ఇలాంటి చిన్న సినిమాలతో మరింత హిట్లు సినిమా ఇండస్ట్రీకి అతని పేరు